రక్తాన్ని మీ గడపలకు పోయండి. మీ కుటుంబాలన్నిటిని నేను కాపాడుతానని చెప్పేసి మాట్లాడితే, ఏవండీ ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కరు కూడా మొదటి సంతానం చనిపోయారంట. అది గొర్రెలైతేనేమి, మేకలైతేనేమి, మనుషులైతేనేమి, పక్షులైతేనేమి ప్రతిది కూడా మొదటి సంతానం చనిపోయినట్లుగా అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు విడుదల దయచేసినట్లుగా, విమోచించినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో నుండి ప్రతి ఒక్కరింట్లో కూడా అంటే గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు, ఏం బలిరఫలం జరగకుండానే మనందరి నిమిత్తమై పస్కా బలి ఏమండి మనం ఆయన శిష్యులకు రొట్టెను ద్రాక్ష రసాన్ని పంచి ఇది నా శరీరం నా రక్తం అని చెప్పేసి దీంట్లో తిని తాగోడు నిత్య జీవులకు ప్రవేశిస్తాడని చెప్పేసి ఆయన మనందరి నిమిత్తం అండి పస్కా బలి పశువు వలె వధించబడినట్లుగా సిలుమాన్పై వేలాడబడినట్లుగా లేఖనాలు తెలియజేస్తామండి. ఎవరు చనిపోకుండా లోక కళ్యాణ నిమిత్తం ప్రతి ఒక్కరిని కూడా మేము కాపాడుతాను, మనం విమోచిస్తా అని చెప్పేసి యేసు ప్రభు వారు పస్కా బలి గురించి లేఖనాలు తెలియజేస్తారు. ఒక్కడ మాత్రమే మరణించాడండి. పస్కా బలి నిమిత్తమే ఒక్కడే మరణించినట్లుగా లేఖనాలు తెలియజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.